సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు యొక్క వాగ్దానము 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మీకు తోడై ఉండును. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో అసాధ్యమైన నువ్వు అనుకుంటున్నావా? లేదా నేను ఒంటరిగా ఉన్నాను, నా వల్ల ఏం జరుగుతుంది, నా జ్ఞానము కుదువైనది, నేను నా పరిచర్యలో ముందుకు వెళ్ళలేను, లేదా దేవుడిచ్చిన వాగ్దానం పొందుకోలేను అని నిరుత్సాహంతోన్నావా? దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఆయన మనకు తోడై ఉన్నాడు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు వారి బానిసత జీవితం నుంచి వాగ్దాన దేశం వెళ్ళడానికి ఒకటే ఒక కారణము, దేవుడు వారికి తోడై ఉన్నాడు. దావీదు గొలియాతును గెలవడానికి ఉన్న ఒక కారణము, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఈరోజు ప్రభు బలపరుస్తున్నాడు. ఆయన మాట ద్వారా, వాగ్దానం ద్వారా దేవుడు నీతో ఉన్నాడు. భయపడక, అధైర్యపడక, ప్రభువు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి కొందాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దేవాశ నింపండి. ఇదిగో ప్రభా, వారికి మీరు తోడినాక భరోసా కలిగి అపజయాల్లో కృంగిపోకుండా, రాసిపడకుండా ధైర్యపరిచి నడిపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడే ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.